ఆయన ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చెప్పేసి కొందరు, లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసిపోయారని చెప్పేసి బండి సంజయ్ గారు. సో రకరకాలుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రీసెంట్గా మీ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో కలవచ్చు అని చెప్పేసి గతంలో కూడా, అంటే సీఎం రమేష్ గారు కూడా చాలా వరకు కామెంట్లు చేయడం అనేది జరిగింది. సో మరి బీజేపీ బీఆర్ఎస్ త్వరలో కలవబోతున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చా? ఇది గత దశాబ్ద కాలంగా వింటున్నటువంటి కథనే, ఇది కొత్త కథ ఏం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్నటువంటి సమయంలో కూడా 2014లో అప్పుడు కూడా అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ వారు ప్రచారం చేసుకున్నారు కదా, కాబట్టి కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది అని చెప్పి ఇట్లనే ఇదే విధమైన ప్రచారం చేసినారు. కానీ రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? 2014లో సింగిల్గా పోయింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో సింగిల్గా గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగింది. 2018లో కూడా కాంగ్రెస్ అసలు ఆల్మోస్ట్ 20 సీట్లకే పరిమితం అయింది అప్పట్లో. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా తెలంగాణ మేమే ఇచ్చినామని చెప్పి ప్రచారం చేసుకున్నా కూడా ప్రజలకి నిజం తెలుసు. ఎవరు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవరి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. 2018లో టీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా మరింత ఎక్కువ సీట్లను ఇచ్చి మళ్ళీ ప్రజలు మళ్ళీ ఆశీర్వదించడం జరిగింది. 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తర్వాత 2023లో జరిగినటువంటి ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో, అంటే 1.85% ఓట్ షేర్తోని బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ లో విలీనం అన్నారు, అది కాదు, అది జరగదు కూడా. ఇప్పుడు మళ్ళీ బీజేపీలో విలీనం అని చెప్పి వీళ్ళు డ్రామా ఆడుతారు. ఇవన్నీ కూడా ఒట్టిగా కాలయాపన చేయడానికి ఈ రెండు ఢిల్లీ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలే కానీ తెలంగాణ రాష్ట్రానికి ద స్ట్రాంగెస్ట్ పవర్, ఈ రోజుకి కూడా ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పవర్, ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ తెలంగాణ ఈజ్ అన్డిస్ప్యూటెడ్లీ అది కేసీఆర్ గారే. అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సో జనాలు ఇంకా కేసీఆర్ గారిని గుండెలో పెట్టుకున్నారా? డెఫినెట్లీ. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, త్వరలో అది రేపో మాపో మునిగిపోయేటువంటి నావా అని చెప్పి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఇది చాలా గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రచారమే ఇది. రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ బలపడింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చూపించినటువంటి అభివృద్ధి కావచ్చు, 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దొంగ హామీలు, దొంగ గ్యారంటీలు 18 నెలలు గడిచిన తర్వాత కూడా ఈరోజు ఆ హామీలని గ్యారంటీలని నిలబెట్టుకోలేకపోతున్నారంటే అవన్నీ కూడా దొంగ హామీలు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది ప్రజలకి. అంటే అవి ప్రజలకి చేరుతున్నాయి, కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రమే, బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఆ దొంగ హామీలా కనిపిస్తున్నాయి. జీర్ణించుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కి వచ్చినటువంటి. నేను కొన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైలైట్ అయినటువంటి కొన్ని పథకాల పేర్లు చెప్తా. అట్లాంటి పథకాలు ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా ఇచ్చిరేమో చెప్పండి. కేసీఆర్ కిట్ ఉన్నదా? లేదు కదా. సరే, వాళ్ళు వేరే పేరు పెట్టి ఏమైనా అమలు చేస్తున్నారా? లేదు. దళిత బంధు ఉన్నదా? లేదు. నీకు కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఉన్నదా? ఇప్పుడు ఇస్తున్నారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నంబర్ సంఖ్యలో ఆ సంఖ్యకి ఎక్కడైనా దరిదాపుల్లో అన్న వీళ్ళు ఉన్నారా? లేదు. రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు భరోసా అని పేరు పెట్టి అదన్నా సక్రమంగా ఇచ్చిర్రా? ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఇచ్చిర్రు. భవిష్యత్తులో అది ఇయర్ అనే సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గతంలో కూడా ఫిక్స్ అయ్యిందా? అందరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మీరు ఫిక్స్ అయ్యి చెప్తున్నారా? సంక్షేమ పథకాలు గట్టిగా ప్రజలు ఎక్కడ అడుగుతారు, ఎక్కడ గ్యారంటీలు, మళ్ళీ ఈ హామీలన్నీ కూడా నెరవేర్చమని ప్రజలు ఎక్కడ అడుగుతారు అన్నటువంటి భయంతోనే ముఖ్యమంత్రి గారే పలు సందర్భాలలో చేతులు ఎత్తేసిండు. మేము మమ్మల్ని ఏం అడగకుర్రి, మా దగ్గర పైసా లేదు, కుల్లా చెప్పిందని అనుకోవచ్చు కదా. నిజాయితీ పరుడైనటువంటి సీఎం అనుకోవచ్చు. మరి ఎందుకు ఇట్లాంటి హామీలని ఇవ్వడము, గ్యారంటీలని ఇవ్వడము? ఇష్టానుసారంగా మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవరాన్ చేతులు ఎత్తేస్తే కరెక్టా? అదే అన్న, ఆయన కూడా ఇక్కడ తెలంగాణ విఫలమైందనే కదా. నేనేమంటున్నా, తెలంగాణ కదా, మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినటువంటి రాష్ట్రం కదా, ఓ ₹1-2 అప్పు ఉందని చెప్పేసి అనుకుంటూ తీరా చూస్తే లంక బిందెలు చిన్నపిల్లగాడ లౌక్యం తెలిసిన నాకు మొత్తం ప్రపంచం అంతా తెలుసు అని చెప్పి చెప్పుకుంటాడు కదా ఆయన. ఇక్కడ నువ్వు అప్పులు గిప్పులు అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా, ఎక్కడ ఏ ప్రాజెక్టు నిర్మించినా, ఏ పథకాలను అమలు చేసినా, ఏమన్నా చేసినా కూడా లాంగ్ టర్మ్లో అవి మళ్ళా
తిరిగి మన ప్రాఫిట్ ఇచ్చే విధంగానే, బెనిఫిట్ చేసే విధంగానే అవన్నీ కూడా రూపకల్పన చేసినటువంటి. ఓకే. అంటే ఏ విధంగా ఎక్కడ